హాయ్ గాయ్స్, నేను ఇవాళ దాల్ పరాటా చేస్తున్నాను అనమాట. ఇది స్వీట్ కాదు, ఇది హాట్. దానికోసం నేను ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని కడిగేసి ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని కడిగి నానబెడతాను. 3 అవర్స్ నానబెట్టాక ఈ విధంగా అయితే నానిపోయినాయి అనమాట. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ పడతాయి, మెత్తగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం దీన్ని ఉడకబెట్టుకుందాము. ఆ కుక్కరు విజిల్ వచ్చి పప్పు ఉడికే లోపల మనం చపాతీ పిండిని కూడా తడిపి పెట్టేసుకుందాం అనమాట. కొంచెం నానితేనే బాగుంటాయి పరాటాలు. సో దానికోసం నేను ఒక 1/2 కిలో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొన్న పిండి కాదు, ఇది కూడా గోధుమలు కొని ఆడిచ్చింది. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. పిండి అయితే ఇలా ముద్దగా కలిపేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ కూడా విజిల్స్ వస్తున్నాయి. ఇంకో 2 విజిల్స్ వచ్చాక కట్టేసుకుందాం. ఆల్రెడీ ఎలాగో నానబెట్టుకుని ఉన్న శనగపప్పే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. నేను కుక్కర్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ అయితే దిగిపోయింది. దీన్ని స్ట్రైనర్ లో వేసుకుని మొత్తం వాటర్ అన్నదంతా తీసేసుకుందాం. ఈ స్ట్రైనర్ లో వేసుకునే లోపల ఒక బాండీ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోతుంది. అందులో ఒక స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని స్ట్రైనర్లో వేసుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. అందులోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూను గరం మసాలా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చల్లారిన తర్వాత పరాటాలు అయితే తయారు చేసుకుందాం. ఇదైతే చల్లారిపోయింది స్టఫింగ్ కూడా. సో మనం పరాటాలు అయితే చేసుకుందాము. పరాటాలు కాల్చుకోవడానికి గ్యాస్ కూడా వెలిగించుకుని తవ కూడా పెట్టేసుకుంటున్నాను. కొంచెం చపాతీ పిండి తీసుకుందాం. దీన్ని ఈ విధంగా బౌల్ లాగా చేసుకొని సేమ్ మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో ఆ టైపే. అది స్వీటు, ఇవి హాట్. ఇది దీన్ని ఉండలాగా చేసి దీని లోపల పెట్టుకొని దీన్ని మొత్తాన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం చపాతీ పిండి వేసుకొని దీన్ని పరాటాని ఒత్తేసుకుందాం. స్లోగా చేసుకోవాలి, లేదంటే లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎక్కడైతే మందంగా ఉందో అక్కడే ఈ విధంగా. ప్యానం అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేసుకుని మనం తయారు చేసి పెట్టుకొని ఉంచిన పరాటాని దాని మీద వేసుకుందాం. అది కూడా ఫ్రై చేయడానికి వేస్తున్నాను. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకున్నాను ఇదే విధంగా.
దాల్ పరాటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని కర్డ్తో అయితే తినొచ్చు. మీరు కూడా ఈ న్యూ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ గైస్.